హలో గైస్, మరి రాజా సాబ్ టికెట్స్ ఎప్పుడు పెడతారు అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా తెలంగాణలో ఈ రోజు దాకా కూడా దిల్ రాజు గారు ఒక పెద్ద బొక్క అయితే పెట్టారు. ఏంటంటే మన జననాయకన్, మన తలపతి విజయ్ సినిమా ఉంది కదా, ఆ సినిమాకి కూడా సేమ్ జనవరి 9th రిలీజ్ అవుతుంది. ఒక డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది తెలంగాణలో. దానికి మెయిన్ రీజన్ దిల్ రాజు. ఆ డబ్బింగ్ సినిమాని మనకు దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు అనమాట. ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు తమిళ హీరో సినిమా తీసుకొస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఒక 20% 25% థియేటర్లు ఇవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ 50% వరకు థియేటర్లు అన్నీ కూడా జననాయకన్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. నిజంగా దిల్ రాజు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు ఇలాంటి మిస్టేక్ ఇంతకుముందు కూడా చేశాడు. బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు వదిలేయాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి రాజాసాబ్ టికెట్లు ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు గైస్. ఫస్ట్ది ఏంటంటే టికెట్ల రేట్లు పెంచాలి. మల్టీప్లెక్స్లకి 425 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్కి 350 రూపాయలు అట్లా ఉందన్నమాట. సో ఆ లెవెల్ ఆఫ్ టికెట్ రేట్స్తో అయితే వీళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, నిన్ననే పెట్టారు. అదేంటంటే వన్స్ ఆ తెలంగాణ మన సినిమాటోగ్రఫర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓకే చెప్పేసిన తర్వాత ఖచ్చితంగా మనకైతే అప్రూవల్ వచ్చేసిన తర్వాత మనకు పోర్టల్లోకి అయితే టికెట్స్ రిలీజ్ చేస్తారు. ముందుగా బెనిఫిట్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారనమాట. సో కర్నూలు ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఎట్లా ఏదన్నా రిలీజ్ అయిపోతాయి, బట్ తెలంగాణలో వచ్చేటప్పటికి మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడైతే రిలీజ్ చేస్తారు ఫస్ట్. బెనిఫిట్స్ వాళ్ళు 1AM వాళ్ళు ఇవన్నీ కూడా పడతాయి. వాటి మీద కూడా నేను అప్డేట్ ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే జనవరి 6th వరకు వెయిట్ చేయండి. ఆ రోజు ఖచ్చితంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యగానే నేను కూడా అప్డేట్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.